హలో, ఈరోజు సాటర్డే అండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు డే ఎలా జరిగింది అనేది సింపుల్ మినీ వ్లాగ్ పెట్టానండి. దీనికి ఈరోజు కాయగూరలు ఏం లేవు, సింపుల్గా రెసిపీ ఏదైనా చేసేద్దాం అనుకుంటే కొబ్బరికాయతో పచ్చి కొబ్బరి పచ్చడి అండి ఇది. దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి: మెంతులు, మిరియాలు, జీలకర్ర, ధనియాలండి. ఇంట్లో ఆయిల్ అండి కొంచెం. దీనికి నువ్వుల నూనె వాడుతున్నాను. ఇది కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఒక్కొక్కప్పుడు కాయగూరలు లేనప్పుడు టెన్షన్ పడకుండా ఈ విధంగా చేసేసుకోవచ్చు. కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు అన్నీ ఒక్కొక్కటిగా 1 by 1 వేసేసుకొని ఈ విధంగా సిమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి. పచ్చి కొబ్బరి ముక్కలు అండి ఇవి. సిమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. కానీ ఎప్పుడు కానీ ఫ్రై ఇలా చేసుకునేటప్పుడు సిమ్లో చేయాలి. కొంచెం నాడినా కూడా టేస్ట్ పోతుంది. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని చింతపండు కొంచెం వేసుకోవాలండి. చింతపండు కానీ ఉప్పు కానీ ఆయిల్ చాలా తక్కువే వాడతానండి. మిరియాలు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం చింతపండు వేసేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత పసుపు కూడా ఇంట్లో కొట్టించిన పసుపే అండి. పసుపు కూడా చాలా మంచిది. ఇలా చింతపండు కొంచెం వేసేసుకోండి. పచ్చివాసన పోయే వరకు సిమ్లో 2 minutes అలా ఫ్రై చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. బాగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చడి ఇడ్లీకి కానీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ బయటకు వచ్చినాక దాన్ని తీసేసి చల్లారి పెట్టుకున్నానండి. చల్లారి గ్రైండర్లో మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. అప్పటికి లంచ్ కిచెన్ వర్క్ అయిపోయిందండి. ఇంకా 1:30 అయిపోయింది. లంచ్ చేసేసాను. అందులో నెయ్యి వేసుకొని సైడ్ డిష్గా అప్పలాలు వేసుకున్నానండి. అది సాటర్డే మార్నింగ్ అయిపోయింది. లంచ్ అయిపోయింది. ఈవినింగ్ 5:30కి టీ తాగుతా అలా బాల్కనీలో కూర్చున్నాను. అదే మా వీధిలో చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. వాళ్ళు అలా చూస్తూ ఆ రోజు ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ సరిపోయింది. ఈవినింగ్ మా పాప 5:30కి స్నాక్స్ అడిగిందండి. 8:30కి నేను మా వారు దగ్గరలో రాముల వారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. రాముల వారిని ఇలా సాటర్డే అయిందండి.